वीडियो के नीचे सब्सक्राइब के बटन पर क्लिक करें, बेल के आइकॉन पर क्लिक कीजिए ताकि हर नई वीडियो की नोटिफिकेशन आपको मिल जाए। 16 మార్చ్ 2008 మిగతా సల్మాన్ బిర్లాగడ్డ దగ్గర తెలుగులో ఆడోళ్ళలో బ్యాన్. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. اللهم صل على سيدنا شفيعنا حبيبنا نبينا مولانا محمد وعلى آل سيدنا محمد بارك وسلم صلى الله عليه. لا إله إلا الله محمد رسول الله صلى الله عليه وسلم. والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. بسم الله الرحمن الرحيم. అపార కృపాశీలుడు, అనంత కరుణామయుడు, అద్వితీయుడు, ఉన్నతుడు, మహోన్నతుడు, పరమోన్నతుడు, శాశ్వతుడు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరు మీద సర్వ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకందరికీ కూడా మరియు సోదరీమణులకందరికీ కూడా ఇక్కడ సమావేశపరిచాడు. ఈ సమావేశము అల్లాహ్ దృష్టిలో చాలా ఉన్నతమైనటువంటిది. ప్రపంచములో అనేక రకాలైనటువంటి సమావేశాలు జరుగుతాయి, కానీ వాటిల్లో పరమ పవిత్రుడైనటువంటి అల్లాహు తాలా యొక్క వాగ్దానాలు ఉండవు. కానీ ఇలాంటి మనకు చూడటానికి చిన్న చిన్న సమావేశముల మాదిరిగానే అగుపడతాయి, కానీ ఇవి అల్లాహ్ దృష్టిలో చాలా ఉన్నతముగా మహోన్నతముగా కనపడతాయి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలాంటి సమావేశాలను చూసి అనేక వాగ్దానాలు ఇచ్చేస్తాడు. తన ఫరిస్తాల ముందు, తన దూతల ముందు వాగ్దానం చేస్తాడు అల్లాహు తాలా. ఈ సమావేశంలో అనేక మంది ఫరిస్తాలు అనగా దేవదూతలు చుట్టుముడతారు. ఎక్కడైతే అల్లా యొక్క గొప్పతనము, అల్లా నామస్మరణము, అల్లా యొక్క జపము, అల్లా యొక్క ప్రార్థన జరుగుతూ ఉంటుందో అలాంటి చోట దేవదూతలు బారులు తీరి కుప్పలు కుప్పలుగా వచ్చి చేరుతారు, చుట్టుముడతారు. 1, 2, 10 కాదు, వేలు లక్షల మంది ఉంటారు దేవదూతలు. ఈ సభలను చుట్టుముడతారు వాళ్ళు. సభ అనంతరము దేవదూతలన్నీ కూడా అందరూ కూడా అల్లాహ్ దగ్గరికి వెళ్ళిపోతారు ఈ వార్త తెలపడానికి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నీ తెలిసినటువంటి వాడు. మరి మనిషి హృదయములో కూడా ఉన్నటువంటి విషయాలను తెలిసినవాడు. నల్లని రాత్రి, అమావాస్య నాటి రాత్రి, నల్లని రాతి మీద నల్లని చీమ నడుస్తూ ఉంటే దాని శబ్దము విని అడుగులు లెక్కించే శక్తి సామర్థ్యము గలవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి అల్లాహకు అన్ని ఎరుక, అన్నీ తెలుసు ఎక్కడ ఏ సమావేశములు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ అల్లాహు తాలా ఈ దేవదూతల ద్వారా వినాలనేటటువంటి ఆసక్తి అల్లాహకు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దేవదూతలను అడుగుతాడు, ఓ నా దూతలారా మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడుగుతాడు. దేవదూతలు అంటారు, ఓ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరమ పవిత్రుడా,
మేము ఫలానా ఊర్లో ఫలానా చోట ఫలానా ఇంట్లో నీ యొక్క గొప్పతనము జరుగుతూ ఉంటే నిన్ను పొగుడుతూ ఉంటే అక్కడ ఆ సమావేశం నుండి వస్తున్నాము. అల్లా అంటాడు, ఓ దూతలారా, వారిని ఎలాంటి పరిస్థితుల్లో మీరు వదిలి వచ్చిరి, వారు ఏం కోరుతున్నారు, దేని నుండి రక్షణ కోరుతున్నారు, ఏది కావాలంటున్నారు అని అల్లా అడుగుతాడు. అప్పుడు ఫరిష్తాలు చెప్తారు, అల్లా వారు స్వర్గమును కాంక్షిస్తున్నారు, నరకము నుండి రక్షణ కోరుతున్నారు. అప్పుడు అల్లా అంటాడు, ఓ దూతలారా, వారు నా స్వర్గ నరకములను చూశారా, మరి వారు నన్ను చూశారా, నా ప్రవక్తను చూశారా? దేవదూతలు చెప్తారు, అల్లా వారు నిన్ను చూడలేదు, నీ ప్రవక్తను చూడలేదు, స్వర్గ నరకాలు చూడలేదు, అయినా నీ మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో మరణానంతర జీవితము స్వర్గములో గడపాలని కాంక్షిస్తున్నారు, నరకము నుండి రక్షణ కోరుతున్నారు. ఒకవేళ నీ స్వర్గము నరకము వారు కనుక వారు చూసి ఉంటే ఇంకా ఎక్కువ నిన్ను అహర్నిశలు రాత్రి పగలు కూడా నిన్ను ప్రార్థించేవారు. అప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలా అంటాడు, ఓ దూతలారా, మీరు సాక్ష్యముగా ఉండండి, మీరు సాక్ష్యముగా ఉండండి, నేను వారందరినీ కూడా క్షమించి తిని, వారి పాపములన్నిటినీ కూడా క్షమించి తిని, వారికి అందరికీ కూడా స్వర్గములో ఉన్నతమైనటువంటి స్థానాన్ని నేను కల్పిస్తున్నాను అని అల్లా అంటాడు. మరి ఫరిష్తాలు అంటారు, అల్లా ఆ సమావేశంలో ఒక మనిషి రాలేదు, కానీ ఏదో అవసరం పడి అక్కడికి వచ్చారు, కొద్దిసేపు అక్కడ నిలబడినారు, వారి విషయం ఏమిటి అన్న. అల్లా అంటాడు, ఈ యొక్క మజ్లిస్, ఈ సమావేశము యొక్క బరకతు వల్ల అతన్ని కూడా నేను క్షమిస్తిని, వారిని కూడా క్షమిస్తిని అంటాడు అల్లాహ్. మరి సోదరిమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 70 తల్లుల కంటే ఎక్కువ దయగలవాడు. అల్లా తన మానవులందరినీ కూడా అందరికీ స్వర్గం కల్పించాలనేటటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు. కానీ మానవుడు తన యొక్క ఆచరణ వల్ల స్వర్గానికి వెళ్ళలేకపోతున్నాడు. దురాచరణ వల్ల, అంటే అల్లాను కొలవకపోవడం వల్ల, అల్లాను గుర్తించలేకపోవడం వల్ల చెడు మార్గంలో పడిపోతున్నాడు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులనందరినీ సన్మార్గము చూపటానికి 1,24,000 మంది ప్రవక్తలను అల్లాహు తాలా ఈ ప్రపంచంలో పంపించినాడు. ఎక్కడైతే, ఏ చోట అయితే దుర్మార్గము ప్రబలి ఉందో, ఎక్కడైతే అల్లాను కొలవకుండా తప్పుడు మార్గము పడుతున్నారో వారిని సన్మార్గమును బోధించి మంచి మార్గములో తీసుకురావడానికి ప్రవక్తలు వచ్చారు. అనేక విధాలుగా వారిని నచ్చచెప్పారు, వారిని సన్మార్గం వైపుకు మరల్పినారు. కానీ ఇప్పుడు ప్రవక్తలు వచ్చేటటువంటి సమయం కాదు. మన ప్రవక్త అయినటువంటి హజరత్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కడపటి ప్రవక్త. వారి తర్వాత మరి ఎవరు కూడా ప్రవక్తలు వచ్చేటటువంటి అవకాశం లేదు. ప్రవక్తల యొక్క రాకలు ముగిసిపోయినాయి. మరి మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి మార్గము, ఈ యొక్క దారినే కియామత్ వరకు వచ్చినటువంటి మానవులు నడుచుకోవాలి. అందుకే మన ప్రవక్త మనకు సన్మార్గమును బోధించి, సన్మార్గమును చూపించి, మరి ఒక అల్లాను కొలిచేటటువంటి ఒక మార్గాన్ని మనకు చూపెట్టారు. అందుకే మనకందరికీ కూడా ఒక కలుమ ప్రసాదించారు, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ కలుమా యొక్క అర్థము, అల్లా తప్ప ఇతర పూజనీయుడు లేడు, అల్లా ఒక్కడే పూజకు అర్హుడు. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా పంపినటువంటి ప్రవక్త అని. మరి సోదరిమణులారా, మనమైతే పుట్టుకతోటే కల్మాను అనుసరించి ఇస్లాం జీవితంలో ప్రవేశించాము, గొప్ప అదృష్టవంతులము. కానీ కల్మా జీవితం గడపడం మనం మర్చిపోతున్నాం. మన జీవితంలో కల్మా రావాలి.
నాలుక ద్వారానే కాకుండా మనసా వాచ కర్మణి అన్నారు. ఈ 3 విధాలుగా ఎవరైతే కల్మాను అనుసరిస్తారో, కల్మాను పఠిస్తారో అటువంటి వాళ్ళు ఇస్లాంలో స్థిరపడి ఉన్నట్లు అన్నారు. మరి మనసా వాచ కర్మణే, మనసు ద్వారా కానీ, మాట ద్వారా కానీ, చేతల ద్వారా కానీ ఈ 3 విధములుగా ఎవరైతే కల్మాను విశ్వసిస్తారో వారు ముసల్మాన్ అన్నారు. మరి కల్మా మన నుండి ఏమి కోరుతుంది? ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వసించినారో, పఠించి విశ్వసించినారో వారు అల్లా యొక్క ఆజ్ఞ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆచరణ ద్వారా వారు జీవితాన్ని గడపాలి. అల్లా యొక్క ఆజ్ఞ, అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఎవరైతే నా ఆజ్ఞ పాటించి నా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆచరణను ఆచరించి ఇహలోక జీవితాన్ని సాధారణముగా గడిపి ఎవరైతే వస్తారో వారికి నేను స్వర్గములో ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పిస్తాను, అటువంటి వారికి నేను స్వర్గం ప్రసాదిస్తాను అంటున్నాడు అల్లాహు తాలా. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, నా ఉమ్మతీలకు, నా అనుచర కోటికి అల్లా సుబ్హానహు వ తఆలా గారు 5 పూటల నమాజు ప్రసాదించారు. ఎవరైతే ఈ 5 పూటల నమాజు క్రమం తప్పకుండా చేస్తారో వారికందరికీ కూడా నేను రేపొద్దున అల్లాహు తాలా సమక్షంలో స్వర్గ ప్రవేశం కొరకు సిఫారసు చేస్తాను అంటున్నారు. మరి ఎవరైతే నమాజు పట్ల అశ్రద్ధ వహిస్తారో వారి బాధ్యత నా మీద లేదు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఒక హదీసులో అల్లాహు తాలా కూడా అంటున్నారు, ఎవరైతే 5 పూటల నమాజు సలుపుతారో క్రమం తప్పకుండా అటువంటి వారికి స్వర్గములో ప్రవేశపెట్టే బాధ్యత నాది, నేను బాధ్యత తీసుకుంటున్నాను అని అల్లాహ్ అంటున్నారు. మరి ఎవరైతే నమాజు పట్ల అశ్రద్ధ వహిస్తారో, సుస్థి చేస్తారో అటువంటి వారిపై నా బాధ్యత లేదు అన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి సోదరిమణులారా, మరి మానవ జీవితము చాలా చిన్నది, అతి చిన్న జీవితము. మరి ఈ జీవితంలోనే శాశ్వతమైనటువంటి మరణానంతర జీవితము, అది శాశ్వతముగా ఉంటుంది, చాలా గొప్పది. మన పెద్దలు ఈ జీవితము ఎంత చిన్నది, మరణానంతర జీవితము ఎంత పెద్దది అని అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ ఇచ్చారు. సముద్రం ఉంది, పెద్ద సముద్రం ఉంది. ఆ సముద్రం అంతా కూడా పరలోక జీవితము అనుకోవాలి. మరి ఆ సముద్రములో ఒక సూది తీసి ఆ సముద్రములో ముంచి ఆ సూది మొనకు ఎంత నీటి చుక్క వస్తుందో ఆ నీటి చుక్క ప్రపంచ జీవితము అన్నారు. అంటే ప్రపంచ జీవితము ఎంత చిన్నది, పరలోక జీవితము ఎంత పెద్దది ఊహించవచ్చు. పరలోకములో శాశ్వతముగా మరణానంతర జీవితము, హమేషా అంటే ఎల్లప్పుడూ కూడా అక్కడ స్వర్గము కానీ నరకము కానీ అవి 2 స్థానాలు అక్కడ ఉండవలసి వస్తుంది. ఇంకొక ఉదాహరణ ఇచ్చారు పెద్దలు. భూమి ఆకాశము మధ్య ఖాళీ స్థలం ఉంది. ఈ ఖాళీ స్థలం అంతా కూడా గింజలతో నింపబడి ఒక పక్షిని పంజరంలో బంధించి ఆ పక్షిని 1000 సంవత్సరములకు ఒకసారి పంజరము నుండి గనక విడిచిపెడితే ఆ పక్షి బయటికి వచ్చి ఒక గింజ తీసుకొని మళ్ళీ పంజరంలోకి వెళ్తుంది. మళ్ళీ 1000 సంవత్సరముల తర్వాత మళ్ళీ పంజరంలో నుండి బయటకు వస్తుంది. ఇలా 1000 సంవత్సరములకు ఒకసారి ఒక్కొక్క గింజ తీసుకుంటూ ఉంటే ఆ గింజలన్నీ కూడా అయిపోవచ్చును.
కానీ పరలోక జీవితము స్వర్గపు జీవితం మాత్రము అయిపోదు. అంత గొప్ప జీవితం, అంత సుదీర్ఘమైనటువంటి జీవితం, అనేక కోట్ల సంవత్సరములు, అక్కడ చావు లేదు. అలాంటి జీవితంలో రావటానికి, అలాంటి జీవితంలో సుఖంగా గడపటానికి ఇక్కడ ప్రపంచంలో ఈ చిన్న జీవితంలో కొద్దిపాటి శ్రమ అవసరం. ఒక చిన్న శ్రమ ఏమిటి? అల్లా ఆజ్ఞ పాటించాలా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆచరణ మన జీవితంలోకి రావాలా. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి చిన్న విషయం నుండి పెద్ద విషయం వరకు అన్ని విషయాలు కూడా స్త్రీలకు, పురుషులకు, పిల్లలకు ఎలాంటి జీవితం గడపాలనో అవన్నీ కూడా క్షుణ్ణముగా చెప్పారు. మరి స్త్రీలు కూడా పరలోకములో శాశ్వతముగా, సుఖంగా, ఆనందముగా ఉండాలంటే వారి ఇంటిని స్వర్గవనముగా చేసుకోవాలి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఒకసారి తన అనుచరులు సహాబాలతో అంటారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఓ నా సహాబాలారా, నా అనుచరులారా, మీ ఇంటిని స్వర్గవనముగా మార్చండి అన్నారు. మీ ఇంటిని స్వర్గవనముగా మార్చండి, మీ ఇంటిని శ్మశానముగా చేయవద్దు అన్నారు. అనుచరులు అన్నారు, సహాబాలు అన్నారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మా ఇల్లు స్వర్గవనం ఎలా అవుతుంది? మరి మా ఇల్లు శ్మశానం ఎలా అవుతుంది అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఓ నా అనుచరులారా, ఏ ఇంట్లో అయితే అల్లా నామస్మరణ జరుగుతుందో, ఏ ఇంట్లో అయితే అల్లా యొక్క ఖురాను గ్రంథము పఠించబడుతుందో, ఏ ఇంట్లో అయితే నమాజు చేయబడుతుందో ఆ ఇల్లు స్వర్గవనము లాంటిది అన్నారు. స్వర్గము లాంటిది అన్నారు. మరి ఆ ఇంటిని చూడటానికి ఆకాశము నుండి ఫరిస్తాలు వస్తారు. ఆ ఇల్లు ఆకాశములో నక్షత్రము వలె ప్రకాశిస్తూ ఉంటుంది. ఫరిస్తాలంటారు, ఫలానా మోమిన్, ఒక విశ్వాసి, అల్లా యొక్క భక్తునిల్లు అక్కడ ఉంది, అది ప్రకాశిస్తుంది నక్షత్రం వలె, ఆ ఇంటిలోకి పోయి వస్తాం రండి అని దేవదూతలన్నీ కూడా, ఫరిస్తాలందరూ కూడా ఆ ఇంట్లో ప్రవేశిస్తారు. మరి ఏ ఇంట్లో ఫరిస్తాలు ప్రవేశిస్తారో ఆ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు, జిన్నాతులు, శైతాన్లు ఇవన్నీ కూడా పారిపోతాయి. ఏ ఇంట్లో అయితే అల్లా నామస్మరణ జరుగుతుందో, ఏ ఇంట్లో అయితే ఖురాను గ్రంథ పఠనం జరుగుతుందో, ఏ ఇంట్లో అయితే నమాజు జరుగుతుందో ఆ ఇంట్లో శైతాను, జిన్నాతులు కూడా ఉండటానికి అవకాశం లేదు. మరి ఇల్లు శ్మశానముగా ఎలా మారుతుంది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఏ ఇంట్లో అయితే అల్లా నామస్మరణ లేదు, ఏ ఇంట్లో అయితే అల్లా యొక్క ప్రార్థన లేదు, ఏ ఇంట్లో అయితే అల్లా యొక్క ఖురాను పఠనం లేదు, మరి ఆ ఇల్లు శ్మశానము వంటిది అన్నారు. మరి ఆ ఇంట్లో శైతాను, జిన్నాతులు ప్రవేశిస్తాయి, ఆ ఇంట్లో బరకత్ ఉండదు, ఆ ఇంట్లో కష్ట నష్టాలు వస్తాయి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. మరి ఆ ఇంటిని చక్కగా స్వర్గవనముగా తీర్చిదిద్దే బాధ్యత ఎవరిది? ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలది, ఆ ఇంటి యొక్క ఇల్లాలది. మరి పురుషుడు తెచ్చినటువంటి దీన్, పురుషుడు ఇస్లాంపై నడుచుకుంటే, నమాజు చేస్తే అతని యొక్క దీన్ కడప బయటనే ఉంటుంది. ఆ దీన్ ఇంట్లోకి ఆహ్వానించవలసినటువంటి బాధ్యత, అవసరము ఇంట్లో ఉన్నటువంటి సోదరీమణులకు ఉంది. ఇంట్లో ఉన్నటువంటి వారు గనక మా ఇల్లు బాగా ఉండాలా, నా ఇల్లు చక్కగా ఉండాలా, స్వర్గవనములుగా ఉండాలా, నా పిల్లలు బాగా ఉండాలా, అందరం కూడా బాగా ఉండాలా అని గనక అనుకుంటే వారి ఇంట్లో ఇస్లాము ప్రవేశిస్తుంది. మరి వారు ఇంట్లో ఉండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి ఆచరణ గనక పాటిస్తే, వారు కూడా అల్లా నామస్మరణ చేస్తూ, వారు కూడా నమాజులు చేస్తూ ఉంటే ఆ ఇల్లు నిజంగా స్వర్గవనముగా ఉంటుంది. ఆ ఇంట్లో బరకతే బరకత్ ఉంటుంది.
ఆ ఇల్లు ఎంతో బాగా దేవదూతలకు చూడడానికి ఎంతో ఆనందంగా కనపడుతుంది. మరి ఏ స్త్రీ అయితే వంట వండేటప్పుడు అల్లా నామస్మరణ చేస్తూ వంట వండుతుంది, మరి నాలుక ఒకవైపు నాలుక అల్లా నామస్మరణ చేస్తూ ఉంది, సుబ్హానల్లా సుబ్హానల్లా సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా అల్హమ్దులిల్లా అల్లా నామస్మరణ చేస్తుంది. ఇక్కడ వంట కూడా జరుగుతూ ఉంది. అల్లా తాలా ఆ వంటలో బరకత్ ఇస్తాడు, ఆ ఆహారంలో బరకత్ ఇస్తాడు. ఆ ఆహారం తినినటువంటి వారికి ఆరోగ్యము బలము కలుగుతూ ఉంది. మరి ఆహారంలో బరకతు బలము రావాలంటే, ఆరోగ్యం రావాలంటే అల్లా చేతిలో ఉంది. మరి అలాంటి ఆహారంలో అల్లా తాలా బరకత్ ఇస్తాడు. మరి ఆమెకు పుణ్యములు ఎక్కువ, ఆమె పుణ్యములు కూడా పెరుగుతాయి. ఆ తర్వాత ప్రతి పనిలో కూడా బిస్మిల్లా అని పఠిస్తూ ఆ పనిని మొదలు పెడితే అల్లాహుతాలా బిస్మిల్లా బరకత్ వల్ల ఆ ఇంటిని ఎంతో చక్కగా తీర్చిదిద్దుతాడు. మరి సోదరిమణులారా, ఒక వృత్తాంతము, ఒకసారి ఒక స్త్రీ ఇస్లామును స్వీకరించి, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ఆమె తన భర్తను, తన ఇంటి వారిని వదిలిపెట్టిపోతుంది. తర్వాత వారు కూడా ఆమెను తెచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటారు. ఆమెకు కట్టుదిట్టం చేస్తారంటే కండిషన్ చేస్తారు, నీవు ఎటువంటి పరిస్థితిలో కూడా ఈ యొక్క ఇస్లాం ధర్మాలు మాకు చెప్పకూడదు, ఇస్లాం విషయం మాకు చెప్పకూడదు అంటారు. కానీ ఆమె మాత్రము ఎల్లప్పుడూ కూడా అల్లా ప్రార్థన చేసుకుంటూ అల్లా నామస్మరణ చేసుకుంటూ ఉంటుంది. ఆమె ఒక అలవాటు ఏమైందంటే, ఏ పని చేయటానికి ముందు, ప్రతి పనికి ముందు బిస్మిల్లా అని చెప్పేది. అది ఆమెకు బాగా అలవాటైపోయింది. అన్నము తినేటప్పుడు బిస్మిల్లా అనేది, ఆహారం వండేటప్పుడు కూడా బిస్మిల్లా అనుకుంటా వండేది. ఆ తర్వాత ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు కూడా బిస్మిల్లా అనేది. ఇది వారి యొక్క అత్తమామలకు నచ్చలేదు. వారు బాగా ఆలోచన చేశారు, భర్త అత్తమామలు ఆలోచన చేశారు, ఎలాగైనా ఈమె పీడ వదిలించుకోవాలనుకున్నారు. ఎంత చెప్పినా కూడా ఈమె ఈ బిస్మిల్లా అనే మాట వదిలిపెట్టదు. మరి కాబట్టి ఈమెను వదిలించుకోవాలనుకున్నారు. అప్పుడు ఏం చేసినారు, ఒక ఉపాయం చేశారు. ఒక పాము తెచ్చి కుండలో పెట్టారు. ఆ కుండ మీద 2 కుండలు పెట్టారు. అత్త అంటుంది, అమ్మాయి, ఆ కుండలో నా మెడలో హారం ఉంది, చైన్ ఉంది, గొలుసు ఉంది, నేను పెండ్లికి వెళ్ళాలి, ఆ హారం తీసుకురాపు అనింది. ఆమె యథాప్రకారము తల మీద కొంగు వేసుకొని నిజముగానే హారం ఉంది అనుకొని ఆమె ఆ కుండ దగ్గరికి వెళుతుంది. ఆ పైన ఉన్నటువంటి కుండ తీసి కింద పెట్టి బిస్మిల్లా అని చేయి పెడుతుంది. ఆ బిస్మిల్లా యొక్క బరకత్ వల్ల అల్లా సుబ్హానహు వ తఆలా ఆ పామును హారముగా మార్చేస్తాడు. ఆమె చేతికి పాము కాదు కదా, హారము చేతికి వస్తుంది. ఆమె ఆ హారము తీసుకొని అత్తకిస్తుంది, ఇదిగోండి తీసుకోండి మీరు చెప్పినటువంటి హారము. మరి ఆ హారము తీసి అత్త ఆశ్చర్యపోతుంది, ఏమిటిది, మేము పెట్టింది పాము కదా, హారం ఎలా మారింది, ఆశ్చర్యపోతుంది. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది బిస్మిల్లా అంటే ఏమి, దీని యొక్క గొప్పతనం ఏమి, ఎంత శక్తి ఉంది ఇది ఆచరించడంలో అని. మరి సోదరిమణులారా, మరి ఇలాంటిది అల్లా నామస్మరణంలో చాలా శక్తి ఉంది, అల్లా నామస్మరణంలో చాలా బరకత్ ఉంది. మరి 5 పూటల నమాజు అల్లా సుబ్హానహు వ తఆలా 5 పూటల నమాజు చేయండి, నేను మీ యొక్క ఇహలోక పరలోకంలో గౌరవ మర్యాదలను చేస్తాను అన్నాడు. సోదరిమణులారా, మరి ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజ్ గురించి సహాబాలకు ఈ విధంగా చెప్తా ఉన్నారు.
ఒక మనిషి ఇంటి ముందు 5 కాలువలు ఉన్నాయి. అతడు ఇంటి నుండి బయలుదేరి పొలంలో పనిచేసి లేదా ఒక కార్ఖానాలో పనిచేసి వస్తాడు. తిరిగి వచ్చేటప్పుడు అతని శరీరంలో దుమ్ము ధూళి ఉంటుంది కదా. మరి 5 పూటల 5 కాలువల్లో అతడు స్నానం చేస్తాడు. మరి అతని శరీరం మీద ఏమైనా దుమ్ము ధూళి ఉంటుందా అని అడిగారు. సహాబాలు అంటారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమాత్రము ఉండదు అన్నారు. అలాగనే ఎవరైతే 5 పూటల చక్కగా వజూ చేసి నమాజు చేస్తారో వారికి కూడా పాపములు ఉండవు అన్నారు. అల్లాహుతాలా వారి పాపములన్నీ కూడా క్షమిస్తారు అన్నారు. మరొకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక చెట్టు కింద నిలబడి ఉంటారు. ఉదయం పూట, అది చలికాలము. అబూజర్ రజియల్లాహు తాలను గారని ఒక అనుచరులు, ఒక సహాబీ, ఆయన కూడా అక్కడే ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ చెట్టు యొక్క కొమ్మను పట్టి విదిలిస్తారు. ఆ కొమ్మకు ఉన్నటువంటి ఆకులన్నీ కూడా రాలిపోతాయి. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఓ అబూజర్ గారు, ఏ విధముగా అయితే ఈ చెట్ల ఆకులు రాలిపోయినాయో అదే విధముగా ఒక విశ్వాసి 5 పూటల నమాజు చేస్తే వారి పాపములు కూడా ఈ విధంగా రాలిపోతాయి అన్నారు. మరి సోదరిమణులారా, నమాజులో చాలా బరకత్ ఉంది. నమాజు అల్లాతో మాట్లాడేటటువంటి ఒక సాధనము. ఈ నమాజు ద్వారా మన గడిచినటువంటి మన పెద్దలు, సహబాలు, వారి సతీమణులందరూ కూడా నమాజు ద్వారానే వారి యొక్క పనులన్నీ కూడా ముగించుకున్నారు, పూర్తి చేసుకున్నారు, అల్లాతో తీసుకున్నారు. ఒక భక్తులు, ఒక సహాబీ, ఆయన కంచరగాడిద మీద ప్రయాణం చేస్తూ ఉంటాడు. మార్గ మధ్యంలో ఆ గాడిద చనిపోతుంది. మరి ఆయనతో పాటు ఉన్నటువంటి మిగతా వారు ఏమంటారు, అయ్యా మీ గాడిద చనిపోయింది, మరి మా గాడిద మీద ఎక్కండి, మార్గ మధ్యంలో ఉన్నారు మీరు అంటారు. కానీ ఆయనకు అల్లా పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది కాబట్టి మీరు వెళ్ళండి, నేను వస్తాను అన్నారు. వారంతా వెళ్ళిపోయినారు. ఈయన చక్కగా వజూ చేసి అక్కడే ముసల్లా పరిచి 2 రకాతులు నఫిల్ నమాజు చేశారు. అల్లాతో అడిగారు, ఓ అల్లా, పరమ పవిత్రుడా, నీవు అన్నీ కూడా తెలిసినటువంటి వాడవు, ప్రాణం పోసేటటువంటి వాడవు, ప్రాణం తీసేటటువంటి వాడవు. మరీ కూడా కియామతు రోజు ప్రళయ దినాన వీరందరినీ కూడా లేపేటటువంటి శక్తి సామర్థ్యం గల వాడవు. మరి ఆ రోజు ఈ గాడిదను లేపితే నాకేమి లాభం లేదు. కానీ ఈ రోజు గనక ఈ గాడిదను గనక లేపినట్లయితే, మళ్ళీ దీన్ని సజీవంగా చేసినట్లయితే ఇది నాకు ప్రయాణ సాధనముగా ఉపయోగపడుతుంది. ఓ అల్లా, నువ్వు అనుకుంటే ఇది గొప్ప పనేం కాదు అని అల్లాతో దువా చేస్తారు. దువా పూర్తి కాకముందే ఆ గాడిద లేచి కూర్చుంటుంది. మరి దాని మీద ప్రయాణం చేస్తారు ఆ సహాబీ గారు. మరి నమాజు బరకతు వల్ల వారు చనిపోయినటువంటి వారి గాడిదలను కూడా బ్రతికించుకున్నారు. ఇదే విధముగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఒక స్త్రీ ఇస్లామును స్వీకరించి ఉంటుంది. ఆమె ఇస్లామును స్వీకరించినందుకు ఆమె భర్త కూడా ఆమెను తిరస్కరిస్తాడు. వారి అత్తమామలు కూడా తిరస్కరిస్తారు, ఇంట్లో నుండి వెళ్ళగొడతారు. ఆమె చేయనది లేక ఆ ఊరు వదిలిపెట్టి మదీనా నగరానికి వెళ్ళిపోతుంది. ఆమెకు ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, కుమారుడు, 5 సంవత్సరముల పిల్లవాడు ఉంటాడు. ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోతుంది మదీనా నగరానికి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సన్నిధికి పోతుంది, ఉన్న విషయం చెప్తుంది. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నేను ఇస్లామును స్వీకరించి తిని నా భర్త బంధువులు అందరూ కూడా నన్ను దూరం చేశారు. మరి నేను మీ శరణులో వచ్చాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు
ఆ పిల్లవాడిని అక్కడ సూఫా అని ఒక అరుగు ఉంది, ఒక మద్రసా ఉంది, పాఠశాల, అందులో చేర్పించి ఒక సహాబీ ఇంట్లో ఆమెను పని చేయడానికి పని కుదిర్చి పెడతారు. కొంతకాలం అలా గడిచిపోతుంది. ఈ పిల్లవాడు మద్రసాలో నేర్చుకుంటా ఉంటాడు. మరి ఆమె అక్కడ సహాబీ ఇంట్లో పని చేసుకుంటూ తినుకుంటూ ఆమె ఉంటుంది. రోజులు కొన్ని గడిచిపోతాయి ఇలా. ఆ తర్వాత ఒకరోజు ఆ పిల్లవాడు మరణిస్తాడు. పిల్లవాడు మరణించిన తర్వాత ఆ పిల్లవాడికి శవస్నానము చేపించి సహాబాలందరూ కూడా ఆ శవాన్ని తీసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వస్తారు. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఈమె ఫలానా స్త్రీ యొక్క కుమారుడు మరణించారు. ఈ పిల్లవాడిని మేము శవస్నానము చేసి తెచ్చాము. మరి మీరు జనాజా నమాజ్ చదివించండి అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ స్త్రీని పిలిపిస్తారు. మరి ఆమెతో చెప్తారు, అమ్మా నీ కుమారుడు చనిపోయాడు, మరి నీవు జనాజా నమాజ్ చదివించడానికి అనుమతి ఇస్తే చదివిస్తాము అన్నారు. అప్పుడు ఆమె ఏమాత్రము తొణుకు లేకుండా, ఏమాత్రము కూడా ఆమె బాధపడకుండా అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో చెప్పింది, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నాకు 2 రకాతులు నఫిల్ నమాజ్ చదువుకోవడానికి అవకాశం ఇవ్వండి, ఆ తర్వాత చేదురు అన్నారు. అప్పుడు ఆమె చక్కగా వజూ చేసి 2 రకాతులు నఫిల్ నమాజ్ చదువుతుంది. అల్లాతో దువా చేస్తుంది, ఓ అల్లా, పరమ పవిత్రుడా, అద్వితీయుడా, సాటి లేనటువంటి వాడా, నీవు అన్నీ తెలిసినటువంటి వాడవు, ఎరిగినటువంటి వాడవు. ఈ పిల్లవాడిని కూడా నాకు ఇచ్చావు, ప్రసాదించినావు. ఇది నీ ప్రసాదమే, నీవే తీసుకుంటున్నావు, నీకు ఆ హక్కు ఉంది. కానీ ఓ అల్లా, ఈరోజు ఈ పిల్లవాడు నా దగ్గర లేకపోతే ప్రజలు ఏమంటారు? ఇస్లామును స్వీకరించింది, పిల్లవాడిని పోగొట్టుకునింది అని ఎత్తి పొడుస్తారు. ఓ అల్లా, నాకు ఇస్లాముకు మచ్చ రాకూడదు అనేటటువంటి నా ఉద్దేశము. నా కుమారుడు పోయినా పర్వాలేదు, కానీ ఇస్లాముకు మాత్రం మచ్చ రాకూడదు. ఆ విషయంలోనైనా నువ్వు అంగీకరించి నా పిల్లవాడిని నాకు ఇవ్వు. ఓ అల్లా, ఈ పిల్లవాడిని నీవు రేపు ఖియామత్ రోజు ప్రళయ దినాన కూడా లేపుతావు, ఆ శక్తి సామర్థ్యం ఉంది. కానీ ఆ రోజు నాకు ఈ పిల్లవాడు ఏమి పనికిరాడు. ఈరోజు నా కండ్ల యొక్క నక్షత్రము ఈ పిల్లవాడు. ఈ పిల్లవాడిని చూసుకొని బ్రతుకుతున్నాను. నీవు గనుక ఈ పిల్లవాడిని ఈరోజు నీవు ఇస్తే నేను చాలా సంతోషిస్తాను, నాకు చాలా తోడుగా ఉంటాడు అని ఆమె అల్లాతో మొరపెట్టుకొని దువా చేసింది. అప్పుడు పరమ పవిత్రుడైనటువంటి అల్లాహుతాలా 70 తల్లుల కరుణ గలవాడు అల్లాహుతాలా ఆమె మొరను ఆలకించి ఆ పిల్లవాడు మళ్ళీ సజీవుడైనాడు. సోదరిమణులారా, ఆ విధముగా నమాజు వల్ల ఆమె తన కుమారుని బ్రతికించుకోగలిగింది. నమాజు గొప్ప సాధనము. ఈరోజు మనము నమాజు మాదిరిగా చదవటం లేదు. ఎందుకంటే అది కూడా సాధన చేయాలా, సాధన చేస్తే వస్తుంది. అలాగే ఒక సహాబీ గారు కూడా అదే విధంగా ఇంటికి వస్తే వాళ్ళ ఇంట్లో ఏమైనా తినడానికి ఏమైనా ఉందా అని భార్యను అడుగుతారు. ఆమె ఏమండి తినడానికి ఏమి లేదు అన్నారు. ఆయన వెంటనే ఏం చేశాడు, అక్కడ ఇక్కడ ఇరుగు పొరుగు పోలేదు, అయ్యా మాకు ఇది లేదు, గింజలు ఇవ్వండి, బత్తెం ఇవ్వండి అని అడగలేదు ఎవరిని కూడా. చక్కగా మసీదుకి వెళ్ళారు. మసీదుకు పోయి 2 రకాతులు నఫిల్ నమాజ్ చేశారు, అల్లాతో దువా చేశారు, మళ్ళీ ఇంటికి వచ్చారు. మరి ఏమైనా ఏర్పాటు జరిగిందా అన్నారు. మరి భార్య చెప్తుంది, ఏమండి ఏం ఏర్పాటు జరగలేదు అన్నారు. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఇంకా నా నమాజు సంపూర్ణం కాలేదు అనుకున్నారు. నేను చదివినటువంటి నమాజు ఇంకా ఏదో లోపం ఉంది అనుకున్నారు. మరి మసీదుకి వెళ్ళారు, చక్కగా వజూ చేశారు, మరీ 2 రకాతులు నఫిల్ నమాజ్ చేశారు. మరి వచ్చి అడిగారు, అప్పుడు కూడా ఏమీ రాలేదు. ఏమండి ఇంకా ఏం ఏర్పాటు జరగలేదు అనింది. మరి ఆయన 3వసారి కూడా పోయి ఇంకా ఏదో లోపం ఉంది, ఆ లోపం సరిదిద్దుకోవాలని చెప్పి ఇంకా బాగా నమాజ్ చేశారు. 3వసారి నమాజ్ చేసిన తర్వాత ఆ ఇంట్లో పోతే ఆయన భార్య రొట్టెలు చేసి ఉన్నారు. ఆ రొట్టెలు చూసి అడిగినారు, ఎలా వచ్చినాయి ఇవి అన్నారు. భార్య చెప్తున్నారు, ఏమండి మీరు అక్కడి పోయినారు, ఆ తర్వాత కొద్దిసేపటికే ఈ మన యొక్క ఇసుర్రాయి తిరుగుతూ ఉంది,
అందులో నుంచి పిండి రాలుతూ ఉంది. నాకు కావాల్సినంత పిండి తీసుకొని ఈ ఇసురాయి లేపి గోడ కానిచ్చినాను అన్నాను. వాటి వల్ల ఈ రొట్టెలు చేసుకున్నాను. మరి ఆ సహాబీ గారు రొట్టెలు తిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి పోతారు. జరిగినటువంటి విషయం చెప్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, అయ్యా, నీ యొక్క నమాజు ఇలాంటిది, నీ యొక్క నమాజు ఘనత ఈ విధముగా, నమాజు బరకత్ వల్ల ఇంట్లో ఇసురాయి తిరగడము, పిండి రాలడం జరిగింది. మరి నీ భార్య ఆ ఇసురాయిని గనక, ఆ తిరగలిని గనక లేపి నిలబెట్టకపోయి ఉంటే అది కియామత్ వరకు అందులో నుండి పిండి రాలుతూ ఉండేది అన్నారు. మరి ఆయన చేసినటువంటి నమాజు ఎంత గొప్పది చూడండి, ఎంత చక్కగా చేశాడు. మరి ఇదే రోజు కూడా అదే నమాజు కూడా ఉంది ఇప్పుడు కూడా. కానీ మనం ఒక రొట్టెను కూడా సంపాదించుకోవడానికి అటువంటి నమాజు చేయటం లేదు. అంటే నమాజు చేయాలని నేర్చుకోవాలా, బాగా నమాజును బాగా నేర్చుకోవాలి. మనం చదివేటటువంటి సూరాలు, మన కల్మాలు ఇవన్నీ కూడా చక్కగా ఉండాలి. కాబట్టి ఈ నమాజు చాలా గొప్పది, మహోన్నతమైనటువంటిది, బరకతు తెచ్చేటటువంటిది, స్వర్గానికి తీసుకుపోయేటటువంటిది, అల్లా తాలా యొక్క ప్రసన్నత కలిగించేటటువంటిది, దేవదూతలకు కూడా చాలా ఇష్టమైనటువంటిది. నమాజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కండ్ల యొక్క చల్లదనము అన్నారు. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, నమాజు నా నేత్రముల చల్లదనము అన్నారు. ఎవరైతే నమాజు చేస్తారో వారు నా కండ్లకు చల్లదనము చేర్పినట్లు, నా కండ్లకు చల్లదనము ఇచ్చినట్లు. ఎవరైతే నమాజు చదవలేదో వారు నా కండ్లకు చల్లదనము దూరం చేసినట్లు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. మరి సోదరిమణులారా, ఈ నమాజు చాలా ఉన్నతమైనటువంటిది. మరి ఈ నమాజు మనము చదవాలా, మన పిల్లలు కూడా చదవాలా, మన పురుషులు కూడా చదవాలా. మరి తండ్రి గారు కానీ, పిల్లలు కానీ, కొడుకులు కానీ అందరూ కూడా నమాజు చదివేటటువంటి వారు కావాలా. అప్పుడే మన జీవితంలో దీన్ వచ్చినట్లు. మరి మన జీవితంలో దీన్ సరిగా రాలేదు, మన జీవితంలో నమాజు సరిగా లేదు, రేపు పొద్దున మనం ఒకానొక రోజు అల్లా సమక్షంలో నిలబడాల్సి వస్తుంది. మరి అల్లా దగ్గర మనం సమాధానము చెప్పాల్సి వస్తుంది. అప్పుడు ఏమి లాభం లేదు. కానీ ఇప్పుడు కొంత కష్టపడి గనక మనము అల్లా ఆజ్ఞను పాటించినట్లయితే శాశ్వతంగా మనము లాభం పొందినటువంటి వాళ్ళమవుతాము. మరి సోదరిమణులారా, మరి మన పిల్లలు కూడా నమాజీలు కావాలా, మన పిల్లలు కూడా మంచి భవిష్యత్తు కావాలా, వారు కూడా ఇస్లాంలో స్థిరపడి ఉండాలా. అంటే ఆ బాధ్యత ఎవరిది అంటే తల్లులది. ఇంట్లో ఉన్నటువంటి మా బహన తల్లులు వారు గనక బాధ్యత తీసుకున్నట్లయితే ఆ సంతానము బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. సహాబా రజియల్లాహు తాలా అన్హా గారు అంటే స్త్రీలు కూడా, రాబియా బసరి రహమతుల్లా అలహి గారు కానీ, అమ్మ ఫాతిమా రజియల్లాహు తాలా అన్హా కానీ, అమ్మ ఆయిషా రజియల్లాహు తాలా, చాలామంది ఉన్నారు అల్లా భక్తులు స్త్రీలలో కూడా. వాళ్ళందరూ కూడా ఈ నమాజు ద్వారానే వారి యొక్క పనులను సమకూర్చుకున్నారు. వారి యొక్క పిల్లలను మంచి వారిగా తీర్చిదిద్దుకున్నారు. మహబూబ్ సుబ్హానీ రహమతుల్లా అలహి గారు కూడా అంత గొప్ప వలి, అల్లా వలి అయినారు అంటే అది వారి తల్లి యొక్క ప్రయత్నమే. తల్లి మహబూబ్ సుబ్హానీ రహమతుల్లా అలహి గారిని గొప్ప అల్లా వలి చేసింది. వారు పుట్టుకతోటి అల్లా వలి అయినారు. కడుపులో ఉండంగానే వారు ఖురాను గ్రంథం కొంత భాగాన్ని కంఠపాఠం చేశారు. మరి చిన్న వయస్సులోనే వారు అల్లాతో తీసుకునేటటువంటి అవకాశం వారికి లభించింది. అది ఎవరి ద్వారా లభించింది? తల్లి ద్వారానే లభించింది. తల్లి తన కడుపులో పిల్లవాడు ఉన్నప్పుడు మహబూబ్ సుబ్హానీ రహమతుల్లా అలహి గారు గర్భములో ఉన్నప్పుడే ఆమె ఖురాను గ్రంథాన్ని పఠిస్తూ ఉండేది. మరి ఖురాను గ్రంథం పఠిస్తా గట్టిగా స్వరయుక్తముగా పఠిస్తూ ఉంటే గర్భములో కూడా ఆ పిల్లవాడు ఆయన ఆ గ్రంథాన్ని కంఠపాఠం చేయగలిగినారు. మరి మహబూబ్ సుబ్హానీ రహమతుల్లా అలహి గారు 5 సంవత్సరములు 6 సంవత్సరముల వయస్సులోనే ఆమె అతనికి నమాజును అలవాటు చేసింది. ఆయన పాలు తాగే వయస్సులో కూడా అల్లా నామస్మరణ చేసుకుంటూ వారిని పాలు తాపేవారు. అల్లా నామస్మరణ చేసుకుంటూ వారిని పాలు తాపేవారు. మరి 5-6 సంవత్సరముల వయస్సులో వాళ్ళ అమ్మ చెప్పింది, ఏమన్నారు అంటే, ఈమె మహబూబ్ సుబ్హానీ రహమతుల్లా అలహి గారు వాళ్ళ అమ్మతో అడిగారు, అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టు అన్నారు.
అమ్మ ఏమనింది, నాయన నా దగ్గర అన్నం ఎక్కడుంది, నీకు నాకు అన్నం పెట్టేవాడు అల్లానే కదా, మరి అల్లాని అడుగు అల్లా ఇస్తాడు అనింది. ఆయన ఏం చేశారు, నిజమే కదా అల్లాని అడిగితే అల్లా ఇస్తాడు అని చెప్పేసి ఎలా అడగాలమ్మా అన్నాడు. ఏం లేదు నాయన 2 రకాతులు నమాజు చేయి, దువా చేయి, అల్లా నాకు ఆహారం ప్రసాదించు అను, అల్లా ఇస్తాడు, ఆ గూడు తెరిస్తే గూట్లో ఉంటుంది అన్నాడు. ఆ విధంగా ఆయనకు 2 రకాతులు నమాజు చేయమని చెప్పి ఆయనకు తెలియకుండా నా గూట్లో అన్నం పెట్టేది ఆమె. ఆయన 2 రకాతులు నమాజు చేసి గూటి తలుపులు తెరిస్తే అన్నం ఉండేది, ఓహో అల్లా ఇచ్చాడు అని దాన్ని తినేవాడు. కొంతకాలం ఇలా గడుస్తుంది. ఆయన పాఠశాలకు మద్రస నుండి వచ్చి 2 రకాతులు నమాజ్ చేసి గూడు తెడిచి అన్నం తినేవాడు. కొంతకాలం జరిగిన తర్వాత ఒకసారి వాళ్ళమ్మ ఆ గూట్లో అన్నం పెట్టడం మర్చిపోతుంది, ఏదో పనిలో పడి. ఆమె వేరే చోటికి వెళ్ళిపోయి ఉంటుంది. ఈయన యథాప్రకారముగా రోజు మాదిరిగా వస్తారు, 2 రకాతులు నమాజ్ చేసి గూడు తెరుస్తారు. తెరిస్తే ఆ రోజు గూట్లో ఎన్నడూ లేనటువంటి ఆహారము, మంచి ఆహారం ఆ రోజు ఉంటుంది. మంచి మంచి పిండి వంటలు, మాంసముతో కూడినటువంటి ఆహారం ఉంటుంది. ఎంతో బాగా చాలా రుచిగా ఉందని అల్లాకు కృతజ్ఞత తెలుపుకుంటూ ఆయన తింటారు. అప్పుడు వాళ్ళ అమ్మ వస్తుంది. వస్తే అమ్మకు చెప్తారు, అమ్మ ఈ విధంగా నీవు ఈరోజు అల్లా తాలా మంచి ఆహారం ఇచ్చాడు నాకు అని చెప్తారు. ఆమె బాధపడుకుంటూ, ఈరోజు నేను ఆహారం గనక గూట్లో పెట్టకపోతే అల్లా మీద ఉన్నటువంటి భక్తి, అల్లా మీద ఉన్నటువంటి నమ్మకము నా కొడుకు పోతుంది అని బాధపడుకుంటూ వస్తుంది ఆమె. కానీ వచ్చి చూసేసరికి ఆయన భోంచేసింటాడు. అప్పుడు ఆమె సంతోషపడుతుంది, ఇప్పుడు నా కుమారునికి అల్లాతో తీసుకునే అలవాటు వచ్చింది అని సంతోషపడుతుంది. నా కుమారునికి అల్లాతో తీసుకునేటటువంటి శక్తి వచ్చింది అనుకుంటుంది. ఆ విధముగా ఆయన చిన్నప్పటి నుండి అల్లా నుండి గ్రహించేటటువంటి శక్తి వచ్చింది. అప్పుడు ఆయన అల్లా వలి అయినాడు. సోదరిమణులారా, ఈ నమాజు ద్వారానే అందరూ కూడా అల్లా వలిలైనారు, స్త్రీలు కూడా. ఒకసారి ఒక భక్తురాలు ఇంట్లో నమాజు చేస్తూ ఉంటుంది. రాత్రి తహజుద్ నమాజ్ చేస్తూ ఉంది భక్తురాలు. ఆ ఇంట్లో దొంగ దూరుతాడు. దొంగవాడు దోచుకోవడానికి ఆ ఇంట్లో దూరుతాడు. ఆమె నమాజులో నిమగ్నమై ఉంటుంది. మరి ఆ దొంగవాడు ఏం చేస్తాడు, ఇంట్లో ఉన్నటువంటి సామానంతా కూడా తన యొక్క సంచిలో వేసుకుంటాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు అవన్నీ కూడా వేసుకొని మూట కట్టేస్తాడు. మూట కట్టి ఆ మూట నెత్తి మీద పెట్టుకోగానే అతని కళ్ళు కనపడవు. ఇక్కడేమో ఆమె నమాజులో నిమగ్నమై ఉంది, కానీ ఇక్కడ దొంగనేమో అన్ని సరుకులు తీసుకున్నాడు. మూట నెత్తి మీద పెట్టుకుంటే కళ్ళు కనపడడం లేదు, వాకిలి ఎక్కడుందో కనపడదు. మళ్ళీ అతడు మూట కింద పెడతాడు, అతనికి వాకిలి కనపడుతుంది, బయటికి పోయే మార్గం కనపడుతుంది. సరే బయటికి పోయే మార్గం కనపడింది కదా అని మరీ మూటను చేత పట్టుకుంటే మరి కళ్ళు కనపడవు. ఈ విధముగా 2-3 సార్లు అయితేనే అతడు ఆ మూటని కింద పడేసి వెళ్ళిపోతాడు. సోదరిమణులారా, నమాజు బరకత్ వల్ల ఈ విధంగా జరిగింది. ఆమె నమాజులో నిమగ్నమైంది. అల్లాహుతాలా ఆమె యొక్క ఇంటిని కూడా, ఆమెను కూడా కాపాడినాడు. ఇలాంటి నమాజు మనం కూడా చేయాలా, మన సోదరులు కూడా నమాజు చేయాలా. మరి ఊరికి అవుతుందా, ఎలా అవుతుంది? కాబట్టి మనము, మన సోదరులు అందరూ కూడా, మన పిల్లలు కూడా నమాజీలు కావాలా. అందరి జీవితంలో నమాజ్ రావాలా. అందరూ కూడా స్వర్గానికి వెళ్ళాలా. అందరూ కూడా స్వర్గవనాల్లో హాయిగా ఉండాలా అంటే ఇక్కడ మనం నమాజ్ తప్పనిసరిగా చేయాలా. మరి ఇస్లాం పద్ధతి ప్రకారంగా మనం నడుచుకోవాలా. మరి దీని యొక్క బాధ్యత ఎవరు అంటే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు కూడా బాధ్యత తీసుకోవాలా. ఏ స్త్రీ అయితే తన భర్తను, తన యొక్క తండ్రిని, తన సోదరుణ్ణి ఏ స్త్రీ అయితే పురిగొల్పుతారో వాళ్ళు ఆ పని తప్పకుండా హాయిగా చేయగలుగుతారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారికి ప్రవక్త పదవి లభించడానికి వారికి ఆసక్తి కల్పించింది కూడా అమ్మ ఖతీజతుల్ కుబ్రా రజియల్లాహు తాలా అన్హా గారు. ఆమె ప్రోత్సహిస్తారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని. ఇంకా ప్రవక్త పదవి రాలేదు ఆయనకు. ఆయన ఎంతో వ్యాకులంగా ఉంటారు. ఆ కొండల మధ్య పోయి ఎంతో వ్యాకులతతో విహరిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఆయనకు ఆహారం కూడా సరిగా లేదు. ఆహారం తినాలనేటటువంటి
ఇది కూడా ఆయనకు రాదు, ధ్యాస కూడా ఉండదు. అలాంటి సమయంలో వారి భార్య, వారి సతీమణి అమ్మా కుబ్రా రజియల్లాహు తాలానా గారు, ఖతీజతుల్ కుబ్రా రజియల్లాహు తాలానా గారు ఆయనను ఓదారుస్తారు, ధైర్యం ఇస్తారు. మీరు పట్టినటువంటి పట్టుదల చాలా గొప్పది, మంచిది, మీరు ఇలాగే పట్టండి, అల్లా మీకు సహాయం చేస్తాడు, ఏదో ఒక మార్గం మీకు లభిస్తుంది అని వారిని ప్రోత్సహిస్తారు. వారి ప్రోత్సాహము వారికి ఎంతో కొండంత బలం వస్తుంది. ఏ స్త్రీ అయితే తన భర్తను ప్రోత్సహిస్తుందో ప్రపంచమంతా కలిసి ఆయన ప్రోత్సాహాన్ని పడగొట్టలేరు. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి విషయంలో అదే జరిగింది. అమ్మ ఖతీజతుల్ కుబ్రా రజియల్లాహు తాలానా గారు వారిని ప్రోత్సహిస్తారు. వారు పట్టు వదలకుండా వారు అల్లాహ్ ఏకత్వం కొరకు ఆ సృష్టి రహస్యం తెలుసుకోవడానికి ఆ కొండ చర్యల్లో, కొండ భాగంలో తిరుగుతూ ఉంటారు. అనేక ప్రయత్నాలు, వాళ్ళ ఏడుపులు, ఆ తర్వాతనే వారికి జ్ఞానోదయం కలగడము, అల్లాహుతాల వారికి జిబ్రాయిల్ దూతను పంపడం, వారికి ప్రవక్త పదవి లభించడము, ఇవన్నీ జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ఇస్లామును స్వీకరించింది మా అమ్మ ఖతీజతుల్ కుబ్రా రజియల్లాహు తాలానా గారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సతీమణి గారు. ఆమె దూరం నుండే గుర్తుపడుతుంది, ఓహో ఈరోజు నా భర్తకి ఏదో లాభం చేకూరింది అని ఆనందముగా, సంతోషముగా ఎదురొస్తుంది ఆమె. మరి సోదరిమణులారా, మనము కూడా ఈ విధంగా మన ఇల్లు చక్కబడాలా, మన ఇంటి వాళ్ళు చక్కబడాలా, మన పిల్లలు బాగుండాలా అంటే ఈ బాధ్యత కూడా మనం తీసుకోవాలా. ఏ బాధ్యత తీసుకోవాలా? మన పిల్లలు ఇస్లాంలో సంపూర్ణంగా నడుచుకోవాలా, మన భర్తలు సంపూర్ణంగా ఇస్లాంలో ఉండాలా, మన యొక్క తండ్రులు, మన సోదరులందరూ కూడా ఇస్లాం జీవితాన్ని గడపాలా, వారు కూడా లాభం పొందాలా. ఈ విషయాన్ని కనుక మీరు వారికి చెప్పినట్లయితే వారు కూడా బయటికి వెళ్ళి 40 రోజులు, 4 నెలలు, 3 రోజులు జమాతులపై అక్కడ జరిగినటువంటి విషయాలు తెచ్చి మీ ఇంట్లో పెడతారు, మీ సమక్షంలో పెడతారు. ఈరోజు సాధారణంగా స్త్రీలు బయట జరిగే విషయాలు కుచ్చి అడిగి తెలుసుకుంటారు. అక్కడ ఏం జరిగింది, బస్ యాక్సిడెంట్ జరిగిందా, లేకపోతే కొట్లాటలు జరిగినాయా, న్యూస్ ఏమిటి, ఏం జరిగింది, ఇవన్నీ కూడా ప్రాపంచిక విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. కానీ మీరు ఉదయం నమాజుకు వెళ్ళారు కదా, ఉదయం నమాజు తర్వాత హదీసులో ఏం మాట వచ్చింది అని ఎవరైనా అడుగుతారా చెప్పండి. ఈ విధంగా కనుక అడిగినట్లయితే వారు కూడా చెప్తారు, ఈరోజు నమాజు తర్వాత హదీసులో ఒక మంచి మాట వచ్చింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని ఆ హదీసును గురించి చెప్తారు. దానివల్ల ఇద్దరికి లాభం కలుగుతూ ఉంది. కాబట్టి సోదరిమణులారా, మరి మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళు కూడా, పురుషులు కూడా 40 రోజులు, 4 నెలలు, 3 రోజులు అల్లా మార్గంలో కనుక వెళ్ళినట్లయితే, మరి ఇక్కడ ఎవరి ఇంట్లో పురుషుడైతే అల్లా మార్గంలో వెళుతాడో ఆ ఇంటికి అల్లాహుతాలా దేవదూతలను కాపలా పెడతాడు. మరి ఎవరి ఇంట్లో అయితే పురుషుడు అల్లా మార్గంలో పోతాడో ఆ పురుషునికి ఎన్ని పుణ్యములు వస్తాయో అన్ని పుణ్యములకు ఏమాత్రం తగ్గకుండా ఆ ఇంట్లో స్త్రీకి కూడా అన్ని పుణ్యములు వస్తాయి. మరి వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యములు వేరు. కాబట్టి సోదరిమణులారా, ఈ బాధ్యత మీరు తీసుకొని మీ పిల్లల్ని ఈ ఎండాకాలం సెలవులు చదువుతూ ఉంటే ఈ సెలవుల్లో మీరు ఆ పిల్లల్ని అల్లా మార్గంలో పంపండి. ఇస్తమాలు ఉంటాయి. 29, 30 తేదీ ఆత్మకూరులో ఇస్తమా ఉంది. ఆ ఇస్తమాలకు కూడా వారిని పంపండి. చాలా లాభం కలుగుతూ ఉంది. మరి మీ ఇంట్లో కూడా రోజు ఒక 10-15 నిమిషాలు ఒక హదీసు గ్రంథం చదవండి. ఒక్కొక్క హదీసు, ప్రవక్త గారి ఒక హదీసు చదవండి. మీ ఇంట్లో కూడా అల్లా నామస్మరణ చేయండి. మీరు కూడా 5 పూటల నమాజు చేయండి. వాళ్ళు కూడా, పురుషులు కూడా వాళ్ళు నమాజు చేస్తారు. ఈ విధంగా మన ఇల్లు అంతా కూడా స్వర్గవనముగా మారుతుంది. ఇన్షాల్లా చేస్తారు కదా. అల్లా తాలా మనకందరికీ చెప్పుట కంటే వినట కంటే కూడా ఆచరించే మహాభాగ్యము కల్పించుగాక. దరూద్ షరీఫ్ చదవండి, దువా చేద్దాం. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యదినా షఫియనా హబీబనా నబియనా మౌలానా ముహమ్మదిన్ వాలా ఆలి సయ్యదినా ముహమ్మదిన్ బారిక్ వసల్లిం సల్లల్లాహి లా ఇలాహా ఇల్లా అంతా సుబ్హానక ఇన్ని కుంతు మినజ్ జాలిమీన్ జజల్లాహు అన్న ముహమ్మదం మాహు అఫ్లు సల్లల్లాహు అలైహి వసల్లం బిస్మిల్లాహిల్ లజీ లా యజుర్ మా యస్మి షైఉన్ ఫిల్ అర్ది వలా ఫిస్ సమై సమల్ అలీం అల్లాహుమ్మ క్ఫిని బిహలాలిక అన్ హరామిక వగనిని బిఫజ్లిక అమ్మన్ సివాక్ లా ఇలాహా ఇల్లా అంతా సుబ్హానక ఇన్ని కుంతు మినజ్ జాలిమీన్. ఓ అల్లా మా పాపములను క్షమించుము. ఓ అల్లా మేము పాపాత్ములము.
ఓ అల్లా మా సర్వ పాపములన్నీ కూడా క్షమించుము. ఓ అల్లా మాకందరికీ కూడా 5 పూటల నమాజు కలిపే భాగ్యాన్ని ప్రసాదించుము. ఓ అల్లా ఇస్లాంలో స్థిరపడి ఉండేటటువంటి భాగ్యాన్ని అవకాశాన్ని ప్రసాదించుము. ఓ అల్లా మా పెద్దలు మా పెద్దలు గతించారు. అల్లా వారి అందరి పాపములు క్షమించి వారిని స్వర్గములో ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించుము. ఓ అల్లా వారి పాపములన్నీ క్షమించుము. ఓ అల్లా వారి గోరి కష్టాలను తొలగించుము. ఓ అల్లా మా పిల్లలకు మంచి విద్యావంతులుగా చేయుము. ఓ అల్లా మా ఇంట్లో పురుషులు కూడా 5 పూటలు నమాజ్ చేసి ఇస్లాంలో స్థిరపడి ఉండేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుము. ఓ అల్లా మా ఇళ్లను స్వర్గవనములుగా చేయుము. ఓ అల్లా మాకందరికీ కూడా స్వర్గంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించుము. మా ఇహలోక పరలోక జీవితాన్ని లాభపూరితముగా చేయుము. ఓ అల్లా మా ఈ దువాను ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరపున క్షమించుము, అంగీకరించుము. ఓ అల్లా మాకందరికీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క దువా బరకత్ వల్ల మమ్మల్ని అంగీకరించుము. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. అస్సలాము అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వలైకుం అస్సలాం వరహమతుల్లాహి.